జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్చర్యదుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున గీతిశివుడి మినిస్ట్రీ తరఫున లైవ్ లో వీక్షిస్తున్న వారికి దగ్గర దూరాన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుని లేఖన భాగం నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ధ్యానిద్దాం. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవాలని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. చాలండి. చదువుకున్న లేఖన భాగం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎవరు రాశారు అని అంటే అపోస్తలుడైన పౌలు గారు రాశారు. బైబిల్ పుస్తకాలు 66 పుస్తక వరుస క్రమంలో ఇది 46వ పుస్తకం. 16 అధ్యాయాలు ఉన్నాయి. ఈ కొరింథీ రాసింది ఎవరనంటే మొదటి పత్రిక అనుంది కదా, పైన రాసింది అపోస్తలుడైన పౌలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అంటే 2వ పత్రిక కూడా ఉందని అర్థం. ఈ కొరింథీలో రాసిన ఈ పత్రిక ముఖ్యాంశం ఏంటంటే, దీంట్లో మనకి పత్రికలో ఏం కనిపిస్తున్నాయి అంటే, 1 అన్ని ఆచారాలు కనపడతాయి, 2 ఆత్మానుసారమైన ఆచారాలు కనపడతాయి. అంటే శరీరానుసారమైన జీవితాలు ఉంటాయి, ఆత్మానుసారమైన జీవితాలు కూడా దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ కొరింథీ అన్న ఒక విషయం గురించి మనం తెలుసుకోవాలి కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అంటే హైదరాబాద్ గురించి తెలుసుకోవాలి, ఆంధ్ర గురించి తెలుసుకోవాలి, చెన్నై గురించి తెలుసుకోవాలి. ఈ కొరింథీ అన్న దేశాన్ని గురించి, ఆ పట్టణాన్ని గురించి కూడా కొన్ని మాటలు ధ్యానిద్దాం, వివరించుకుందాం. కొరింథీ అన్న పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ప్రదేశం ఎక్కడి నుంచి వచ్చింది అని ధ్యానంలోకి వెళితే, ఉత్తర దక్షిణ ప్రదేశంలో గ్రీసు దేశాన ఉత్తర దక్షిణానికి ఒక మధ్య ప్రాంతం ఉంది. ఆ మధ్య ప్రాంతంలో భూసంబంధి ప్రాంతాన్ని అంట ఒక పట్టణంలోగా చేసుకున్నారంట. ఆ పట్టణంలో ఏర్పడిన ఒక ప్రదేశమే కొరింథీ పట్టణం. ఈ కొరింథీ పట్టణం క్రీస్తుకు ముందు 146వ సంవత్సరంలో మిన్ననియూసు అని ఒక ఆయన ఏం చేశాడంటే, ఆ 146వ సంవత్సరంలో ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ, లేదా ఆ పట్టణంలో ప్రజలందరినీ నాశనం చేసేసి అసలు ఆ కొరింథీ పట్టణాన్ని లేకుండా చేసేసాడు. ఈ గ్రీసు దేశానికి ఉత్తర దక్షిణ మధ్య ప్రాంతంలోని పట్టణాన్ని మొత్తానికి నాశనం చేశాడు. శిథిలావస్థలో ఉండిపోయింది. ఒక నది ఉంది, ఆ చుట్టుపక్కల నది ప్రాంతం ఉంది, ఎటు చూసినా కానీ శిథిలావస్థలో ఉండిపోయింది 100 సంవత్సరాలు. మరి క్రీస్తుకు ముందు 46 సంవత్సరానికి వచ్చేసరికి ఈ కైసరు యొక్క రోమా చక్రవర్తి అయిన జూలియస్ అనే ఒక వ్యక్తి, అనగా చక్రవర్తి, రోమా చక్రవర్తి ఏం చేశాడంటే, క్రీస్తుకు ముందు 46 సంవత్సరాలకు ముందు ఆయా దేశాల నుంచి జనాలను పిలిచి ప్రవాస స్థానంగా ఈ కొరింథీ పట్టణాన్ని మరలా కట్టడం ప్రారంభించాడు. మనం అనుకుంటాం కొరింథీ పట్టణమే కదా అనుకుంటాం. కొరింథీ పట్టణం అంటే ఆషామాషి పట్టణం కాదండి. ఈ పట్టణం యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ఎటుపక్కలు చూసినా గానీ ఓడరేవు పెట్టుకోవచ్చంట, నదీ తీరం ఉందంట. ఎటువైపుకి వెళ్ళినా కానీ ఎగుమతులు దిగుమతులకి గ్రీసు దేశం నుంచి కానీ ఇంకా వేరే వేరే విదేశాల నుంచి కానీ ఎగుమతులు దిగుమతులు కూడా ఆ ప్రదేశంలో, ఆ పట్టణంలోనే చేసేవాళ్ళంట. అంతేకాదు ఎంతో అందమైన పట్టణం అంటే ఈ కొరింథీ పట్టణం. ఇంకా ఈ పట్టణంలో కామదేవత అని ఒక దేవత విగ్రహం ఉందంట. అది అత్యద్భుతమైన దేవాలయంగా పేరుగాంచిందంట. అది నేటి వరకు ఉందంట. ఆ కామదేవత యొక్క విగ్రహానికి ఏం చేసేవాళ్ళు అంటే, 5 సంవత్సరాలకు ఒకసారి అంట దేశ విదేశాల నుంచి వచ్చి అక్కడ పందాలు ఏర్పాటు చేసేవాళ్ళంట. అంటే దేశ విదేశాలు అంటే అర్థం చేసుకోండి, దేశ విదేశాలను ఒక రాష్ట్రాలు కాదు, జిల్లాలు కాదు, దేశ విదేశాల నుంచి వచ్చి పందాలు, ఎటువంటి రకమైన పందాలు కూడా ఆ కొరింథీ పట్టణంలోనే పెట్టేవాళ్ళంట. ఒకప్పుడు మినయు ఆ రాజు శిథిలావస్థలో వస్తే 100 సంవత్సరాలు అసలు
ఆ శిథిలమైపోయిన ఆ పట్టణం మళ్ళా ఇంకొక రాజు తీసుకొచ్చి కడితే ఆ పట్టణానికి దేశ విదేశాల నుంచి వచ్చి అక్కడ పందాలు పెట్టడం ఏంటి? ఆ పందెంలో గెలిచిన వాళ్ళనంట అక్కడ దేశ విదేశాలలోనే ప్రఖ్యాతిగాంచిన వాళ్ళని పేరుగాంచే వాళ్ళంట ఈ పట్టణం నుంచి వెళ్ళేది ఆ పేరు ప్రతిష్టలు. అంటే ఈ కొరింథీ పట్టణంలో ఇంకా ప్రాధాన్యత ఉంది. ఆ కామదేవ విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహానికి బహు విశిష్టమైన పూజలు చేసేవాళ్ళంట. మరి ప్రవాస జనాంగమైన విదేశీయుల నుంచి వచ్చేవాళ్ళు, దూరదేశాల నుంచి వచ్చేవాళ్ళు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే అన్యులు ఉన్నారు, విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అనేకమైన జాతుల వాళ్ళు అక్కడికి వచ్చి ఉండేవాళ్ళు. మరి ఎవరు పెద్దగా అక్కడ ఎక్కడ ఎవరు ప్రబలేవారు అని అంటే ఎవరైతే బాగా విగ్రహారాధన చేస్తారో, ఎవరైతే డాన్సులు బాగా వేస్తారో, ఎవరైతే పూజలు బాగా చేస్తారో, ఎవరైతే నోరేసుకుని పడతా ఉంటారో, ఎవరైతే గంతులు బాగా వేస్తా ఉంటారో వాళ్ళదే అక్కడ ముఖ్య రాజ్యాంగం, అక్కడ ముఖ్య స్థానం ఉండేది. మరి ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు కూడా అక్కడ ఉండేవాళ్ళు కదా. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ ఎక్కువగా విశిష్టత పొందుకునే వాళ్ళని చూసి ప్రార్థన చేసేవాళ్ళు, చిన్న చితక భక్తిలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి అనుసరించి నడుచుకుంటా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. మరి కారణం ఏంటంటే ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళంట ఎక్కువ ధనవంతులుగా ఉన్నారు. అటుపక్కల నుంచి ఇటుపక్కల నుంచి వచ్చేసి అక్కడ స్థిరపడిపోయారు కదా. ఈ 46 సంవత్సరాల నుంచి బాగా పాతుకుపోయారు కదా ఈ పట్టణంలో. ఎగుమతులు దిగుమతులు ఆ గ్రీస్ దేశం, ఆ దేశం, ఈ దేశం నుంచి వచ్చి అక్కడ వ్యాపారం బాగా జరుగుతుంది కదా, డబ్బు బాగా సంపాదించారు కదా. ఆ పంద్యాలు పోటీలు అవన్నీ ఆ ప్రాంతానికి చెందినవి కాబట్టి దేశ విదేశాల్లో కొరింథీ అంటే ఒక ప్రత్యేకమైన పేరు. ఆ దేవాలయానికి మంచి పేరు, ఆ పట్టణానికి మంచి పేరు. ఇవన్నీ పక్కన పెడితే సకల విద్యలు, విద్యా ప్రవీణత గాని అక్కడంట మృదు భాష అంట, మధుర శైలి అంట ప్రపంచమంతా పాకిందంట. అంటే అక్కడ భాషా శైలి బాగుంటదంట. ఏ శాస్త్రం గురించి నువ్వు చెప్పాలన్నా కొరింథీ పట్టణంలో ఆ ప్రదేశంలో కళాశాలలో అచ్చు ఉన్నతమైన ప్రదేశముగా పేరుగాంచిందంట ఆ కొరింథీ పట్టణం. మన దేశంలో అయితే, మన రాష్ట్రాల్లో అయితే నువ్వు సైన్స్ చదవాలంటే పలానా దేశం వెళ్ళు అని అంటావు, లేకపోతే పిహెచ్డి చేయాలంటే ఇంకో దేశం వెళ్ళు అని అంటాం కదా. కొరింథీ పట్టణంలో నువ్వు ఏది చదవాలనుకుంటే ఆ చదువుకు సంబంధించిన కళాశాలలు అంటే కాలేజీలు ఆ ప్రాంతంలో నెలకొల్పబడి అంట కొరింథీ పట్టణంలో. ఈ కొరింథీ పట్టణంలోనికి ఎవరు వెళ్ళారయ్యానంటే అపోస్తలుడైన పౌలు గారి కొరింథీ పట్టణానికి వెళ్ళారు. ఇప్పుడు వెళ్దాం. ఆ కొరింథీ పట్టణంలో, ఆ కొరింథీ సంఘంలో, ఆ కొరింథీ వాసులకి, ఆ కొరింథీ సంఘస్థులకి ఒక లేఖ రాశాడు. అది మొదటి లేఖ, మనం చదువుకుంటున్న ఈ కొరింథీలకు రాసిన మొదటి పత్రిక. ఈ పట్టణంలో ఒక సంఘానికి కట్టబడింది కదా. ఆ సంఘానికి ఆయన అంటూ ఉంటారు, చదవద్దు కానీ, ఇక్కడ పునాది వేసింది నేనే, స్థాపించింది నేనే, వాక్యం చెప్పింది నేనే, రక్షణ మార్గం చూపించింది నేనే. అంటే పునాది వేసాను నేనే, నీరు పోసాను నేనే, నాటాను నేనే, నీరు కట్టాను నేనే, పెంచి పెద్ద చేశాను నేనే. కాబట్టి సంఘం మీద సకల అధికారాలు నాకే ఉన్నాయి అని చెప్పి గద్దించటానికి, బుద్ధి చెప్పటానికి, వాళ్ళని మంచి మార్గంలో నెలకొల్పటానికి ఆయన నడుం కట్టి నిలబడినాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈ పౌలు గారు ఈ యొక్క పత్రికలో చక్కటి మాటలు రాస్తా ఉన్నాడు. ఏమేమి మాటలు రాస్తున్నారంటే ఈ కొరింథీలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక మొత్తం ఒకటి ఆత్మానుసారమైన జీవితం కనపడది, రెండు శరీరానుసారమైన జీవితం కనపడది. ఆత్మానుసారంగా ఉన్న వాళ్ళు కొద్దిగా గొప్ప గుడ్లో మెల్లగా నడుస్తూ వెళ్తున్నారు. శరీరానుసారం వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ సంఘంలో చేరి ఇష్టానుసారమైన బ్రతుకుతూ బయట జాతరలు చేస్తుంటే వాటిని అనుసరిస్తూ, ఇక్కడికి వచ్చి వీటిని అనుసరిస్తూ ఇష్టానుసారంగా ఉన్నారు. అంతేకాదంట అక్కడ ఉన్న స్త్రీలంట అప్పటి వరకు ముసుగు వేసుకునడం అనేది విసుగు చెందిన వారే ఉన్నారు స్త్రీలు. ఇక కొరింథీ సంఘానికి వచ్చేసరికి స్త్రీలంట ముసుగు లేకుండా ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటే ఆ సంఘానికి గద్దిస్తూ కూడా ఇలాగ రాస్తూ ఉన్నాడు. అంతేకాదంట అక్కడ సంఘంలో ఉన్న వాళ్ళకంటే ఆత్మవరాలు ఫలాలు బాగా పొందుకున్నవారు కొరింథీ ఆ సంఘంలో ఉన్న వాక్యం చెప్తా ఉండంటే మధ్యలో ఒకళ్ళు లేచి భాషలు మాట్లాడేస్తా ఉన్నారంట. ఇంకొకళ్ళు లేచి నాకు పాటల వరం ఉందని చెప్పి నేను పాటలు పాడేస్తాను అంటున్నారంట. ఇంకొకళ్ళు లేచి నేను ప్రవచిస్తాను, నాకు ప్రవచన వరం ఉందని చెప్పి ఒక క్రమం లేకుండా, అంటే వాళ్ళకి కలిగిన వరాల చేత అతిశయోక్తితోనంట ఎవరి ఇష్టానుసారంగా నడుస్తామంటే అదిగో అప్పుడు రాస్తున్న పత్రిక గద్దిస్తూ, అయ్యలారా, ఒకటి మీరు బ్రతికే కానీ, మీరు నడిచే నడక కానీ, మీరు జీవిస్తున్న జీవితమే కానీ ఒక క్రమమైన జీవితం ఉండాలి అని చెప్పి పత్రిక రాస్తూ ఉన్నారు. ఆనాడు వాళ్ళకు రాశారు, ఈనాడు మనకు కూడా రాస్తున్నారు, మనకు రాయిస్తున్నారు అనటానికి ఒక మాట. మొదటి అధ్యాయం చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనం చక్కగా చదవండమ్మా. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు
పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ఆగండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికీ, ప్రతి స్థలములో అంటే కొరింథీ స్థలములో, హైదరాబాద్ స్థలములో, ఆంధ్ర స్థలములో, బెంగళూరు స్థలములో, చెన్నై స్థలములో, ప్రతి స్థలములో ప్రార్థించు వారి అందరికీ చాలండి. అందరికీ, కొందరికి కాదండి, అందరికీ ఈ లేఖ రాస్తూ ఉన్నారు తన స్వహస్తాలతో అపోస్తుడైన పౌలు గారు. ఏమి రాశారు? కొరింథీ పట్టణంలో అన్ని అద్భుతాలు ఉన్నాయి, అంత ఘనత ప్రఖ్యాతులు ఉన్నాయి, మంచి కాలేజీలు ఉన్నాయి, మంచి దేవతా గుడులు ఉన్నాయి, అద్భుతమైన సంపాదన ఉంది. ఇవన్నీ ఉండగా మరి ఏమి రాస్తున్నారనంటే, అసలు మొదట ఆయన రాసిన మాట ఏంటో మనం చదివాం కదా, అద్భుతమైన మాట. ఏం మాట అది? చదవండి. 9వ అధ్యాయం 22వ వచనం. బలహీనులను సంపాదించుకొనుటకు. ఎవరిని సంపాదించాలంట? బలహీనులు. ఎవరండి బలహీనులు సంపాదించాలనుకునేది? ఇప్పుడు నీ ఇంటికి వాచ్మెన్ పెట్టుకోవాలనుకోండి, ఎవరిని కోరుకుంటావు? కుండోళ్ళని, గుడ్డోళ్ళని, మోగాళ్ళని, చెవిటోళ్ళని నాకు వాచ్మెన్ గా ఉండాలంటావా? గేటు దగ్గర ఉండే వాచ్మెన్ ఎవరు కావాలనుకుంటావు? బలవంతులు కావాలనుకుంటావు. ఇంట్లో పని చేయాలంటే బలవంతులు కావాలనుకుంటావు. ఒంట్లో ఏదన్నా నీకు సహాయం చేయాలంటే బలవంతులు కావాలనుకుంటావు. పిల్లకి పెళ్లి చేయాలంటే బలవంతుడైన వరుడు, బలవంతులైన వధువు కావాలనుకుంటావు. అంటే ఎవరి కాలకి ఏం కావాలి? ఉద్యోగంలో నీకు మంచి ఉద్యోగి కావాలనుకుంటే, మంచి సంపాదకుడు కావాలనుకుంటే బలమే కోరుకుంటాం. కానీ అపోస్తుడైన పౌలు గారు ఆనాడు వాళ్ళకి, ఈనాడు నీకు నాకు చెప్తున్న మాట అసలు అద్భుతం, ఆశ్చర్య రీతిగా ఉంది. ఒక విధంగా ప్రశ్నార్థకంగా మనకు కనిపిస్తా ఉంది. బలహీనులను ఏంటంట? బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏం మాట అండి, ఏం మాట అండి! అసలు ఈయనే బలవంతుడు. ఎలాంటి వాడనంటే, ఆయన ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకుని, ఆయన ఎటువంటి వాడు అని అంటే, ఈయనకి ఇది తెలుసండి, సౌలుకి ఇది తెలుసు, ఇది తెలియదు అనటానికి ఏమి లేదు. గమాలీల దగ్గర ధర్మశాస్త్ర పండితుడయ్యాడు, సకల విద్యల ప్రావీణ్యుడయ్యాడు, అన్ని విధాల భాషలు మాట్లాడగలడు. అంతేకాదు శరీర పుష్టి కలిగిన వాడు. ఎట్లాంటి వాడు అని అంటే, కత్తి పట్టుకున్నాడంటే ఏకదాటిగా అపజయం ఎరగకుండా శిరచ్ఛేదన స్వారీ చేస్తూ, ఎంతటి వాడినైనా సరే గవర్నమెంట్ దగ్గర ఒక లెటర్ తీసుకుని వచ్చి, నేను చంపుతా, నన్నేమనద్దు అని లేఖనే మొదట సంపాదించి తర్వాత శరీరాలని శవాలుగా మార్చిన వ్యక్తి ఈ యొక్క అపోస్తుడైన పౌలు. ఆయన అంటాడు, నేను బలహీనుడినయ్యాను. ఎవరిని సంపాదించుకుంటా కంటే బలహీనులను సంపాదించుకోవడం కోసం నేను బలహీనుడినయ్యాను. కొరింథీ పట్టణమే మహాప్రఖ్యాతి చెందిన పట్టణం. ఆ పట్టణానికి వెళ్ళి బలహీనులు కావాలి, బలహీనుల కోసం నేను వచ్చాను, నేను బలహీనపరచబడ్డాను, బలహీనులు నేను కావాలి, నేను వాళ్ళని సంపాదించుకుంటున్నాను అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో సంపాదన అనేది ఒక ప్రాముఖ్యమైన అంశం. సంపాదన అంటే ఏంటి? సంపాదన అనేది ఎలా సంపాదించుకోవాలి, ఏమి సంపాదించుకోవాలి? బైబిల్ గ్రంథంలో కొంతమంది కొన్ని సంపాదించుకుని కోల్పోయారా, కొన్ని సంపాదించుకుని గెలిచారా? సంపాదించుకున్నవే అసలు వాళ్ళతో ఉన్నాయా? సంపాదించుకున్నవి వాళ్ళు విడిచిపెట్టాల్సి వచ్చినాయా? ఇవన్నీ ఈ రాత్రికాల సాయంకాల సమయంలో కొద్దిగా మనం చర్చిద్దాం. సంపాదన అంటే ఏంటంటే, సంపాదించడం అని అంటే, ఇప్పుడు మనలో పెళ్ళికొడుకి సంబంధానికి వెళ్ళామా? వెళ్ళామండి. వాళ్ళకి ఇల్లు ఉందా? ఉందండి. మొట్టమొదటి అడిగే పెళ్లి కొడుకు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఆడు నెలకే ఎంత సంపాదిస్తున్నాడు? సంపాదన అంటే కష్టాన్ని ఖర్చు పెట్టి నీకు నువ్వుగా కూడబెట్టుకున్న దాన్ని సంపాదన అని అంటారు. పక్కన పెడదాం. సంపాదించుకోవడం అనాలంటే మొదట నువ్వు కష్టపడాలి. కష్టపడినది నీ చేతికి అందాలి. ఆ చేతికి అందింది ఏం చేయాలంటే నీకు సొంతం అయితే అది నీ సంపాదన. బైబిల్ గ్రంథంలో కొంతమంది కొన్ని సంపాదించుకున్నారు, వాటిని విడిచిపెట్టారా లేకపోతే వాటిని దాచిపెట్టారో ఒక మాటలో ధ్యానిద్దాం. ఆదికాండం 11:4 వచ్చిన ఒకసారి చదవండి. ఆదికాండం 11:4. వారు మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురం కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా. చాలండి, మనందరికి తెలిసిన విషయమే కదండి. ఎవరు వీళ్ళు అని అంటే, నోవాహు సంతానం ఉన్నారు కదా. ఎవరు వాళ్ళు? షేము, హాము, యాపేతు. వీళ్ళ ముగ్గురు తర్వాత తరానికి మాదిరిగా నిలిచారు. జలప్రళయం వచ్చింది, అందరూ కొట్టుకుపోయారు. ఈ ముగ్గురు నిలిచారు, ఎనమండుగా నిలిచారు. సంసారాలు పెరిగినాయి, సంపాదన అనగా వాళ్ళ యొక్క సంపద పెరిగింది, జనాలు పెరిగారు.
ఇక అందరూ ఒకటే భాష, ఒకటే తీరు, ఒకటే మాట, ఒకటే పని, ఒకటే చేస్తున్నారు. మన ఇంట్లో వాళ్ళు 5గురు ఉంటామా, 5గురు 5 రకాలుగా ఉంటాం, 5 రకాలుగా మనస్తత్వాలు కలిగి ఉంటాం. కానీ అప్పటి రోజుల్లోనంట ఆ యొక్క బాబేలు గోపురం కట్టక ముందు ఏమైందంటే ఒకటే మనస్తత్వం కలిగి ఉన్నారంట. ఒరే మనం ఇది తిందామనంటే తిందాం తిందాం తిందాం, ఒరే వెళ్దాం 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 వెళ్దాం, ఒకటే మాట ఒకటే మనస్తత్వం ఒకేలాగా ఉన్నారంట. అయితే వాళ్ళలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడనంటే మొరటివాడుగా ఉన్నాడు, మంచి వేటగాడుగా ఉన్నాడు, దేవుని ఎదుట ఒక నిఠారుగా నిలిచిన వాడు ఉన్నాడు నిమ్రోదు. అతని ఆధిపత్యంలో, అప్పుడు రాజులు ఎవరు లేరు కదా, అతని ఆధిపత్యంలో అతను బాగా హైట్ గా వేటగాడుగా ఉన్నాడు కాబట్టి అతని ఆధిపత్యంలో మనుషులందరూ ఒరే నువ్వు ఎత్తుకున్నావు కాబట్టి నీ మాట ఏంటవరా, నువ్వు మాట్లాడంటే ఏమి లేదురా మనం ఒక గోపురం కడదాం. ఎలాంటి గోపురం అంటే దేవుడు ఒకవేళ జలప్రాళం తీసుకొచ్చి అల్లకొల్లాలు చేయకోకుండా మనం చక్కటి ఒక గోపురం అంటే మన భాషలో చెప్పాలంటే ఒక బిల్డింగ్ కడదాం. మంచి బిల్డింగ్ ఎలా ఉండాలంటే దాని రౌండ్, అసలు దాని ఎత్తు, దాని వాలకం, దాని రూములు, అసలు దాని రాయి ఎలా ఉందంటే అప్పుడు దాకా కీలు పూసే వాళ్ళల్లా ఎర్రటి మట్టి మొదలెట్టేశారు. ఎలాంటి వాళ్ళు అంటే ఇక ఏ తుఫాన్ వచ్చినా ఏ భూకంపం వచ్చినా దాన్ని పడగొట్టకూడదు, ఆకాశాన్ని అంటే అంత ఎత్తుగా ఒకటి కడదామరా అన్నారు. ఏవి అంత ఎత్తు కట్టడానికి ఏంటి అని అంటే వాళ్ళందరూ కలిసి అంట పేరు సంపాదించాలని. మళ్ళొక్కసారి చదువుతారా మాట, పేరు ఆగుదాం. ఏం సంపాదించాలని వీళ్ళు ఎంత పెద్ద గోపురం కట్టారు, ఎవరి చేత పేరు సంపాదించాలని పెద్ద గోపురం కట్టారంటే ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళు మట్టి దొక్కుతున్నారు, ఒకళ్ళు నీళ్లు పోస్తున్నారు, ఒకళ్ళు తీసుకొచ్చి కడుతున్నారు. టాపీ పట్టినోడు ఒకడు, మూటలు మోసేవాళ్ళు ఒకరు, నీళ్లు పోసి కలిపేవాళ్ళు ఒకరు, అందరూ వాళ్ళే కట్టుకుంటున్నారు, వాళ్ళే కలిపి ఒక బిల్డింగ్ కట్టుకుంటున్నారు. అది పెద్దగా బాగా ఎత్తుగా ఉండాలి. వీళ్ళని ఎవరు పొగడాలి? ఒక మాట, ఇంట్లో వాళ్ళు అందరూ కష్టపడుతున్నారు, ఎవరు పొగడాలి? వీళ్ళు ఏం సంపాదించుకోవాలని పరిగెత్తున్నారు అంటే ఒక్క మాట ఆలోచిస్తే ఎవరు పిచ్చోళ్ళని ఏం మాట్లాడుతున్నారా అని అంటాం. బాగా మనం వాక్యం చదువుతామనంటే వాళ్ళంట పేరు సంపాదించుకోవాలని. అపోజిట్ పౌలు గారు మనం ఫస్ట్ చదువుకున్నాం కదా, బలహీనులు సంపాదించుకోవాలని. ఆ టాపిక్ పక్కన పెడితే వీళ్ళ దగ్గరికి వస్తే ఇక్కడ వాళ్ళు ఇశ్రాయేలు జనాంగం అంట ఏమి సంపాదించుకోవాలని, మనుషులందరూ కలిపి ఏం సంపాదించుకోవాలనుకున్నారంటే పేరు సంపాదించాలని. పేరు సంపాదించడం ఏంటండి? ఇప్పుడు ఆడి పేరు ఇడి తెలీదా, ఇడి పేరు ఆడి తెలీదా? మరి పేరేంటి అక్కడ అంటే గొప్పలకు పోవాలని చూశాడు. పేరు అంటే ఇక్కడ ఫుట్ నోట్ లో మనకు అర్థం ఏంటంటే గొప్ప. ఒరే నువ్వు సూపర్ కట్టేవురా, ఒరే నీ చేతి వాట మరి ఇది, ఒరే నువ్వు నీళ్లు పోయి పెట్టి ఎంత గట్టిగా అయిందిరా, ఒరే నువ్వు నేర్పడం, అసలు నువ్వు సిమెంట్ బస్తాలు ఎన్ని కలపాలో తెలియపోతే ఎంత పెద్ద గొప్ప బిల్డింగ్ కట్టేవాడువా. ఇవన్నీ పక్కన పెట్టు, దేవుడు వచ్చి బూరి ఏం కట్టారా అని దేవుడు అనాలి, దూతలు అనాలి, ఈయన్ని ఆడుపోగలాలి, ఆడిని ఆడుపోగడాలి, వీళ్ళందరూ కలిపి ఇంకొకరిని పొగడాలి. ఈ ఆధిపత్యంలో ఉన్న నిమ్రోదు నన్ను పొగడాలని ఆడు చూసుకుంటున్నారు. ఎవరి కాళ్ళు ఏం సంపాదించుకోవాలనుకుంటున్నారంటే పేరు గొప్పల కోసం ప్రయాసపడుతున్నారండి. ఈ లోకంలో మనం కూడానండి చాలా పనులు చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు రోడ్డమ్మటి వెళ్తా ఉంటే ఒక మామగారికి బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నారు. ఈడేం చేస్తాడు, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినట్టు ఇచ్చి పక్క నుంచి ఫోటోలు తీస్తాడు. ఈ ఫోటోలు తీసినాడు ఎగురుకుంటాడా, ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి చేస్తాడు, అక్కడి నుంచి ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్తుంది, అక్కడి నుంచి యూట్యూబ్ లోకి వెళ్తుంది. ఆడు బిస్కెట్ ఇచ్చింది ఒక బిస్కెట్టే, కానీ ఈడు ఏం సంపాదించాలని చూస్తున్నాడు, ఈడికి ఎంత అసలు అమ్మ అనాలి, ఒరే నువ్వు చాలా గొప్పడురా నాన్న, నువ్వు బిస్కెట్ పెట్టావురా అని అనాలి. ఈడేం చేసి వచ్చాడు, ఫోటోలు తీసుకుని వచ్చి ఏదో సంపాదించాలి, పేరు సంపాదించాలి, ప్రఖ్యాతి సంపాదించాలని చెప్పి ప్రాకుల్లాడు పట్టాడు. కానీ అక్కడ జాలి, దయ, కనికరం అనే మాటకు వాడికి అసలు డిక్షనరీలోనే కనపడతలా. పక్కన పెడదాం, యూత్ని వీళ్ళని పక్కన పెడదాం. మరి క్రైస్తవులమైన మనం, సేవకులమైన మనమేం సంపాదించాలనుకుంటున్నావు? నువ్వు సంఘాలు కడుతున్నావు, ఆత్మలు సంపాదించాలని ముసుగులో నా సంఘానికి 100 మంది అండి, నా సంఘానికి 1000 మంది అండి, నా సంఘానికి 35,000 మంది అండి, నా సంఘానికి 1,00,000 మంది అండి. ఎవరికి కావాలి? నీకు ఎంతమంది విశ్వాసులు వస్తే అసలు లెక్క ఎవరికి కావాలి? ఒకవేళ లెక్క అడుగుతున్నావు, లెక్క వేస్తున్నావు అని అంటే నువ్వేం కోరుకుంటున్నావు? పేరు కోరుకుంటున్నావు. ఆ పేరు కోరుకోవాలనంటే అక్కడ జనాంగాలంతా, ఆ మనుషులంతా ఏం చేశారంటే ఒరే ఇది అయిపోద్దిరా, ఇది క్లైమాక్స్, ఇక 2 రోజులైతే మొత్తం పూర్తి అయిపోతుంది, లాస్ట్ రోజు నువ్వేం చేయాలంటే కట్టినోడు నేనురా, నువ్వు నన్ను పొగడాలి, నీళ్లు పోసినాడు నువ్వు కాబట్టి నిన్ను కూడా కాస్త పొగుడుతానురా, వీటన్నిటికి ప్లాన్ ఇచ్చింది నిమ్రోదు కాబట్టి ఆయన కూడా కాస్త పొగుడుదావురా, ఇంకా కొన్నాళ్ళలో మొత్తం క్లియర్ అయిపోతాం, ఒకరినొకరు పొగుడుకుందాం, ఆ పొగుడుకుందాం అనే సంపాదించుకోవటానికి ఇది కడుతున్నారండి. ఏ బతుకులండి,
సంపాదన. అసలు ఏం సంపాదించాలి, సంపాదించుకోవాల్సిన ఏంటి? మొదట వీళ్ళు ఏం కోరుకున్నారంటే భ్రష్టత్వంలోకి వెళ్ళి పేరు సంపాదించుకోవాలని ప్రాకుల్లాడారు. అప్పుడే దేవుడు చూశాడంట, వంగి చూసి ఆళ్ళళ్ళు ఒరే రేపొద్దు నువ్వు నన్ను పొగడరా, రేపొద్దు నేను పొగడతానా అని అనుకుంటుంటే ఒక్కసారి దేవుడికి వెనక్కి ఎట్లా ఆలోచించాడు. ఏం కనపడింది తెలుసా? మహాసభ కనపడింది. ఆ సభలో దేవదూతలు కనపడ్డారు. కోట్ల కోట్ల దేవదూతల మధ్యలో తేజో నక్షత్రం కనపడింది. తేజో నక్షత్రం మనసులో ఒక ఆలోచన కనపడింది. ఆలోచన ఏంటంటే దేవుడే స్తుతులకు పాత్రుడా, నేను కాదా, నేను పొగిడించుకుంటా అర్హురాలు కాదా, నా పాట మంచిది కాదా, నా గానం మంచిది కాదా, నేను రాసిన పాట గొప్పది కాదా, నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నా మనసుగా అనిపించింది. ఆ మనసుతో దేవుడు దానిని ఎడంకాలతో తన్నిన తన్ను కనిపించింది. కింద భూలోకం నుంచి అడుగు పాతాళ లోకంలో ఉన్న నరకం కనిపించింది. వెంటనే దేవుడికి ఎట్లా అనిపించి, అయ్యా దాని మార్గంలోకి ఆ పొగడతల మార్గంలోనికి వీళ్ళు వెళ్తున్నారేంటి అని చెప్పి వెంటనే ఆ బాబేలు గోపురం పైదాకే కింద తప్పని కొట్టాడంతే. గోపురం చలాపనం అయిపోయింది. మనుషులందరూ ఒకళ్ళ భాష ఒకళ్ళకి అర్థం కాకుండా పోయారు. వీడు మాట్లాడేది, ఒరే ఈడేం మాట్లాడుతున్నారా, అమ్మ అంటే అమ్మి అంటున్నాడు, అమ్మి అంటే మా అంటున్నాడు. ఒరే ఈడేమంటున్నాడు రా, అమ్మి అనేవాళ్ళని ఇటు పక్క రండి, మా అనేవాళ్ళని అటు పక్క వెళ్ళండి, అమ్మ అనేవాళ్ళని ఇటు పక్క రండి, పప్ప అనేవాళ్ళని ఇటు పక్క వెళ్ళండి, డాడీ అనేవాళ్ళు అటు పక్క పోండి, నాన్న అనేవాళ్ళు ఇటు పక్క రండి. ఎట్లా అయిపోయారండి. ఇట్లా ఏమైపోయారంటే తారుమారైపోయారు. తారుమారు అన్న పేరుని బాబేలు అన్నారు. ఆ ప్రాంతాన్ని, ఆ గోపురాన్ని, ఆ బాబేలు గోపురం కట్టిన ఆ ప్రదేశాన్ని తారుమారు అన్నారు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే పేరు సంపాదించుకోవాలని నువ్వు ప్రయత్నిస్తే నీ బతుకు కూడా తారుమారైపోద్దని. ఈ ప్రజలు ఏం చేశారంటే పేరు సంపాదనకై పరుగులు ఎత్తారు. దేవుడికి కోపం తెప్పించారు. నేను అన్న గొప్ప నాకు కావాలి, నా పేరు కావాలి, నా పేరు కావాలి, నా పేరు ఏంటి చెప్పరు, నేను మీటింగుల్లోకి వెళ్తే నా పేరు ఎందుకు వేయరు, నా పేరు పిలిచి ఎందుకు నాకు కుర్చీ వేయరు, నా పేరు పిలిచి నాకెందుకు ఏమి ఎవరో, నా పేరు పిలిచి నన్ను ఎందుకు గొప్ప చేయరు, నేను అన్న చోట ఎవరుంటారని అంటే దురాత్మ ఖచ్చితంగా నిలబడద్దని. ఒకవేళ ఇలాంటి వాళ్ళు కనుక మీరు ఎవరైనా కనబడితే వెంటనే ఏ గ్రూప్లో జాయిన్ చేస్తారంటే వాట్సాప్ గ్రూప్లో నిమ్రోదు గ్రూప్ ఉంటే దాంట్లో జాయిన్ చేసి తోసేయండి అవరు. ఇక మన గ్రూప్లో వాళ్ళకి పనికిరారు. ఎవరైతే నేను నా పేరు కావాలి, నేను ఇచ్చిన పేరు కావాలి, నేను పాడిన పేరు కావాలి, నేను గొప్పన పేరు కావాలని ఎవరైతే డబ్బాల కోసం పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఆ గుంపులో నిలిచారో వాళ్ళని నిమ్మది గుంపులో చేర్చేయాలి. ఆ సంపాదన దేవుడికి అయిష్టమైన సంపాదన. నీ సంపాదన ఒకవేళ పరుగులేడుతుంటే పేరు కోసం, అది దేవుని దృష్టికి ఘోరం, పాపం, నీ బ్రతుకు కూడా తారుమారైపోద్ది. ఇంకొక ఆమె చెప్పనా, వీళ్ళేమో పేరు పేరు పేరుని పరుగులాడి దాన్ని సంపాదించాలి, పేరు సంపాదించాలి, నా పేరు డాక్టర్, రెవరెండ్, కలిదిండి, ఆదిండి, ఈదండి సంపాదించాలి. వీళ్ళందరూ పక్కకు చేసేసాడు అంతే. దేవుడు తారుమారు చేసి ఆదలబా అన్నాడు అంతే. నీ సంపాదన ఏంటో నీ ఏంటో నీ బతికేంటో తెలిసిలేదు, ఆదలబా అని ఆదలకి వెళ్ళిపోయారు. ఒక ఆవిడ ఏమంది తెలుసా, నేను సంపాదించుకున్నాలే, వాళ్ళ పేరు ఏంటి, నేను ఇంకొకటి సంపాదించుకున్నాను. చదువుతారమ్మా ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చదవండి. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచ్చిన. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానను. అబ్బా చాలండి. ఈమె మనందరికి అవ్వమ్మ, మన అమ్మ, మన జయమ్మ. అమ్మ ఏమంటుందో తెలుసా, ఫస్ట్ అవ్వమ్మ గారంట దేవుని ఎదుట యథార్థంగా మంచి తల్లిగా, మంచి తండ్రికి మంచి కూతురుగా నిలిచిన ఆమె దారి తొలగి సంపాదనలో పడిందండి. ఏ సంపాదన పడిందంటే నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను అని అంటుంది. దేవునికి దూరం అయింది, దేవుని మాట మీరింది, చెట్టు చాటు దాగింది, దేవునికి దూరం అయ్యింది, ఆ యొక్క ఏదేని తోట నుంచి తరిమివేయబడింది. ఇంత చేసిన తర్వాత సంపాదనలో పడిపోయింది. ఏం సంపాదించుకుంది అవనంటే కయూనుని కందంట. ఆ కయూని ఎలాంటి వాడు మీకు నాకు బాగా తెలుసు. తన తమ్ముడైన హేబేలుని చంపినోడు. దేవుడు ఎవరన్నా పొగుడుతుంటే ఆ దేవుడిని ఏమండో, ఈ పొగుడినోడు మాత్రం ఈడెప్పుడు చస్తాడా అని ఈర్ష, ద్వేషం, అసూయ, కోపాలు, మత్సరం కలిగినాడు. అంతేకాదు దేవుడు ఒకసారి పిలిచి, కయ్యూనా నీ తమ్ముడిని హేబేలు ఎక్కడండి, నాకేం తెలుసు అని తిరిగి ఎదురు స్వభావం కలిగిన వాడు, మూర్ఖుడు, హంతకుడు. ఈయన్ని కనంగానే వాళ్ళ తల్లి ఎలాంటి మాట అందో తెలుసా, నేను దేవుని దయ వల్ల ఒక కుమారుని సంపాదించుకున్నాను అని అంటారు. ఆ సంపాదన దేవుడికి ఇష్టమని అంటారా? అక్కడున్న సందర్భం ఏంటి,
దేవుడు అంటా ఉన్నాడు, నీకు కుమారులు పుట్టడం ఆయన ఇష్టం కాదా, ఆయనకి ఇష్టం లేకుండా ఉండట్లేదండి. ఆయన అంటాడు ఆ యొక్క భూమిని అంతా నింపండి అంటాడు. ఆయన మాటలు మనం బాగా గ్రహిస్తే ఆదాము అవ్వనంట ఒక క్రమమైన మార్గంలో వాళ్ళకి పిల్లలు పుట్టాలి, వాళ్ళ పిల్లలు పుట్టాలి, వాళ్ళ పిల్లలు పుట్టాలి. అసలు ఆ యాపిల్ పొడిని చేసి, నారింజ పొడి చేసి, బత్తాయి, నారింజ, ఆ యొక్క బనానా ఇవన్నీ ఎవరి కోసం? నీ కోసం, నా కోసమే కదా. క్రమముగా వాటన్నిటిని తినండి. పొలంలో ఉన్న పశ్చాదులు, చేపలు, గేపలు, పేతలు మొత్తం అన్ని నీ కోసమే చేశాడు. కానీ క్రమమైన పద్ధతిలో అభివృద్ధి చెందండి. క్రమమైన పద్ధతిలో కాకుండా అక్రమమైన పద్ధతిలో దేవునికి దూరం అయిపోయి ఆ అంటుంది చాలా చక్కగా, నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను, వాడి పేరు కయ్యూను అని చెప్పింది. ఆ కయ్యూని సంపాదించుకున్న తల్లి యొక్క కడుపు కోత ఎంత గొప్పగా మిగిల్చాడండి వాడు. ఆ సంపాదన మరి దేవునికి ఇష్టమా? మనం కూడా అంటూ ఉంటాం కదా, దేవునికి దూరం అయిపోయి మేము బాగుపడుతున్నాం అని చెప్పి సంపాదనలో పడిపోతారు చాలా మంది. దేవుడికి అయిష్టంగా ఉన్న వివాహాలు చేసేసుకుంటా ఉంటారు, దేవునికి అయిష్టమైన మార్గంలో వ్యాపారాలు చేసేస్తూ ఉంటారు, దేవునికి అయిష్టమైన బ్రతుకులో బ్రతుకుతూ ఉంటారు. మా సంపాదన కూడా దేవుని దయవల్ల సంపాదించామండి అంటారు. ఆ సంపాదన వలన వచ్చిన గొప్ప దీవెన ఉందా, లేకపోతే గొప్ప శాపం మిగిల్చుకుందా అండి? అయితే దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క నీడలో మనం సంపాదించుకుంటే అది దీవెనకరం అండి. ఈ అవ్వమ్మ అంటనే దేవుని దయ వల్ల నేను కయ్యూను సంపాదించుకున్నానంది. ఆ కయ్యూను లాస్ట్ తన జీవితానికి ఏం మిగిల్చాడనంటే కడుపు కోతనే మిగిల్చాడు. నీ సంపాదన దేవునికి అయిష్టంగా ఉండకూడదండి. ఫిలిప్పీ పట్టణం, రెండవది అయిపోయింది కదా, మూడవది ఏం చేద్దామంటే, ఫిలిప్పీ పట్టణస్తులంట చదవద్దు కానీ ఫిలిప్పీ పట్టణస్తులంట ఆ యొక్క కొండ ప్రాంతాల్లో వెండి బంగారపు నిధులుండేయండి. ఆ యొక్క కొండ ప్రాంతంలో ఉన్నాయి కదా, ఆ కొండ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క గనుల్లో ఏమున్నాయి అంటే ఆ ప్రాంతం అంతా వెండి. ఒక గుంటతో మేమనుకోండి అక్కడ వెండి వస్తుంది, ఇంకో చోట కొండల్లో ఒక బోర్వెల్ లోన్కి వేసామనుకోండి అక్కడ బంగారం వస్తాయి. ఆ నిధుల సంపాదనకి పొద్దున సాయంత్రం వెళ్ళిపోయి అంట ఫిలిప్పీ పట్టణస్తులు అందరూ పొద్దు ఊకులు కష్టపడతా ఉండేవాళ్ళంట. మరి అక్కడ పట్టణానికి అపోజిట్ పౌలు వెళ్ళినప్పుడు ఏమన్నాడు తెలుసా? అదంతా పెంటతో సమానం అన్నాడండి. మరి ఏం సంపాదించుకోవాలని అంటే ఒకసారి చదువుతారో లోకస్వార్త చదవనమ్మా. లోకస్వార్త 15:11 ఈ లోకంలో ఉన్న వెండి గాని, ఈ లోకంలో ఉన్న బంగారం గాని మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. చాలండి, బాగా ఆలోచించండి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఆడికి ఏం ఆలోచన రాలేదు, ఫ్రెండ్స్ సర్కిల్ కూడా లేదు, ఆ ఇంట్లోనే ఉంటున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు, గొర్రెల్ని మేకలు కాస్తున్నాడు, ఆ ఇంట్లోనే ఉన్నాడు. రెండో వాడికి మరి ఎవరు చెప్పారో ఏమో, ఒరే పలానా దేశంలో పలానా వ్యాపారం పెడితే ఆ వ్యాపారం వలన మనం సంపాదించుకోవచ్చు. మరి మంచి ఆలోచన అంటారా కాదంటారు? ఇప్పుడు దుబాయ్ దేశంలో అండి, నాకు తెలిసిన పిల్లలు కూడా అంటున్నారు, ఎవరు అసలు అక్కడికి వెళితే మంచి డ్రైవింగ్ చేసినా లేకపోతే మంచి ఏదైనా జాబు, ఆఖరికి ఎందుకు పెట్రోల్ బంకులు పెట్రోల్ కొడితే లక్షలు వచ్చేస్తాయి అంటారంటే, మనకి ఇక్కడ ఉన్న దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు ఏమవుతారు? నిజమే కదా, మనం ఇక్కడ సంపాదించే 100 రూపాయలు అక్కడ 1000 రూపాయలు ఇస్తారంట, మనం అక్కడికే వెళ్దాం అని పరుగులు పెడతారు, పరుగులు పెట్టరా. ఎందుకు? వాళ్ళకి సంతోషమే కాదు, సంపాదించాలన్న ఆతృతతో ఏం చేస్తారంటే ఈ వ్యాపారం చేయాలని. అది దుర్వ్యాపారమా మంచి వ్యాపారమా, అక్కడ ఏం జరుగుతుంది వీడు వెళ్ళి అక్కడ చూడలేదుగా, అక్కడ ఏం జరుగుతుంది వీడికి తెలియదుగా. ఇది 10 లక్షలు పెట్టాలి పెట్టుబడి, ఆ 10 లక్షలు నేను వ్యాపారానికే పెట్టాడు. అది దుర్వ్యాపారం అని పెట్టే ముందు తెలిస్తే వీళ్ళు ఎందుకు నష్టపోతాడు? ఇప్పుడు పెట్టే ముందు 1 లక్ష రూపాయలు నీకు నష్టం కలుగుద్దురా అంటే ఎవడైనా వ్యాపారంలో రూపాయి పెడతాడండి? పొరపాటును పెట్టడు. అయితే వ్యాపారం చేయాలనే సదుద్దేశంతోనే ఈ సంపాదించాలనే ఆలోచనతోనే పెట్టాడు. ఈ ఫిలిప్పీ పట్టణాలు కూడా సంపాదించాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి చివరికి ఏమైంది? ఆస్తి సంపాదించాలని ఒకళ్ళు, పిల్లల్ని సంపాదించాలని ఒకళ్ళు, పేరు సంపాదించాలని ఒకళ్ళు, సంపాదన కోసం జనులందరూ తెగ పరిగెత్తుతున్నారండి. ఈ చిన్న కుమారుడు వెళ్ళాడు, ఆస్తి పెట్టాడు. మరి ఏ పాన్ డబ్బాలు పెట్టాడో, మరి ఏ బార్ షాపులు పెట్టారో, మరి ఏ షాపులు పెట్టాడో, ఇంకేం పెట్టాడో తెలియదు కానీ పాపం వ్యాపారం చేయాలని మొదలెట్టాడు. ఆ వ్యాపారంలో చిల్లిగా కూడా మిగలకుండా పందులు పొట్టుకై తినడానికి, అంటే మనుషులందరి చేత అసహించబడి తింటాకి తిండి లేక, ఉంటాకి నీడి లేక, కట్టుకోటానికి బట్ట లేక, చినిగిపోయిన బట్టలు
అసలు ఎంత దుర్భాగ్యమైన స్థితికి వచ్చిందంటే చిన్న కుమారుడి పరిస్థితి, సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలని పరిగెత్తాడు. అలా నాన్న మాట అనకుండా వాళ్ళ ఊరే పేరు ఏం తెలియకుండా దూర ప్రాంతాలకు పోవాలన్నాడు. చాలా చాలా కష్టపడి వచ్చి మా నాన్న ముందు మా అన్నయ్య ముందు ఒక లెవెల్లో ఉండాలని సంపాదన కోసమే పరిగెత్తాడు. కానీ చివరికి ఒంటరై మిగిలిపోయాడు. పందుల చేత ఆ పందులు పొట్టు తింటా ఉంటే ఆ పంది అంట ఒకసారి పొట్టు తింటే ఆ పిల్లవాడు ఇంకా చిన్న కొడుకు ఇంకా సీరియస్ గా చూసిందంట. దానికే పెట్టేది ఒక పూట, ఆ పొట్టు కోసం మళ్ళీ ఈడొస్తే అసలు సీరియస్ గా చూసి ఏ అంటుందంట. ఓ సారీ కొంచెం తిన్నా అన్నట్టు స్థితికి వెళ్ళిపోయింది. అట్లాంటి బతికే అయిపోయింది. మరి అటువంటి పరిస్థితికి దిగజారిపోయాడు. ఎందుకోసమయ్యా నువ్వు పరిగెత్తావంటే, నానా ఇది చైనా అది చైనా అనకుండా నేను సంపాదిస్తా. ఆ సంపాదన ఎలా ఉండాలి? నువ్వు నష్టానికి తెచ్చుకునే సంపాదన నీకు వద్దండి. దేవుని మాట ఒక మాట చెప్పనా? మత్తయి సువార్త 16:26 దేవుని చక్కగా మాట్లాడుతున్నాడు. లోకంలో నువ్వు పేరు కోసం పరిగెత్తుతున్నావా? ఆ యొక్క నిమ్రోదులాగా ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? లోకమంతా సంపాదించాయి, పేరు సంపాదించో, బిడ్డలు సంపాదించో, లేకపోతే వ్యాపారం చేసి సంపాదించో, ఎన్ని సంపాదిస్తే ఆడు చచ్చాడు, ఆడికి ఏం ఉపయోగం? సంపాదించాడండి. నాకు తెలిసిన ఒక సహోదరి అంటారు, నేను చేస్తే మా పిల్లలు కూడా నీ బొంద, నువ్వు చచ్చిన తర్వాత మట్టిలో పోతాయి, ఇంకా నువ్వెక్కడ, నీ పిల్లలు ఎక్కడ? ఇక్కడున్నంత కాలమే బంధుత్వాలు, ఇక్కడున్నంత కాలమే ప్రేమానురాగాలు, ఇక్కడున్నంత కాలమే. ఇక్కడి నుంచి విడిపోయిన తర్వాత ఈ ప్రేమలు లేవు, బంధుత్వాలు లేవు, ఏమి లేవు, ఇక్కడున్నంత కాలమే. మరి ఏం సంపాదించాలి? నువ్వు బ్రతుకున్నంత కాలంలో నువ్వు లోకమంతా సంపాదించో, అసలైంది మర్చిపోయావుగా. అసలైంది ఏంటిది? ఇప్పుడు పేరు సంపాదించాలని పరిగెత్తాడండి. రాజకీయ నాయకులు పేరు సంపాదించాడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సచ్చాడు. తర్వాత ఏంటి? ఆ పేరు ఇంకొకటికి వెళ్తుంది. పేరు సంపాదన వల్ల లాభం ఏంటి? చిన్న కుమారుడు ఫిలిప్పి పట్టణస్థుల బంగారం సంపాదించి వెండి సంపాదించి బంగారం సంపాదించి నష్టం వచ్చింది, లాస్ అయిపోయాడు, వెనక్కి తిరిగి వచ్చాడు. తర్వాత ఏంటి? బిడ్డల కందే అవ్వమ్మ, ఈ కొడుకు కాదు ఆ కొడుకు కందే సంపాదించాలి, తను వచ్చింది. సంపాదన వల్ల ప్రయోజనం ఏంటి? అసలు సంపాదించాల్సిందేంటి? ఒక్క మాట చదువుదాం. సామెతల గ్రంథం 4:5 సామెతల గ్రంథం 4:5 జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము. చాలండి. సామెతల్లో ఒక మాట, జ్ఞానము సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో. బతికుండంగా డబ్బు కాదండి సంపాదించాల్సింది, జ్ఞానము బుద్ధి. ఇంకో రెండో మాట చెప్పనా? లోక సువార్త 12:33 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:9 త్వరగా అందియాలి. లోక 12:33 ఫిలిప్పీల పత్రిక 3:9. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. ఇది చాలండి. మీకు పైకి వెళ్తే బాగా చదివితే మీకు కలిగి ఉన్నవన్నీ, పేరైనా, బంగారమైనా, వెండైనా, ఇల్లైనా, పొలాలైనా, ఆస్తులైనా, దేవుడు చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట కాదు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీకున్నవన్నీ అమ్మి పేదలకి ఇయుడి. మరి మీరేం సంపాదించుకోవాలి? అక్షయమైన ధనము పరలోకములో సంపాదించుకోవాలి. మరి ఇక్కడ సంపాదించింది ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ ఏమి సంపాదించుకోవాలి? ఇళ్ళు పొలాలు నువ్వు చేస్తే నీ కొడుకులకు వస్తాయి, కొడుకులు చేస్తే ఆళ్ళ కొడుకులకు వస్తాయి, కొడుకులు చేస్తే ఆళ్ళ కొడుకులకు వస్తాయి. మరి నువ్వేం సంపాదించుకోవాలి? చచ్చిపోయే లోపు కొన్ని సంపాదించుకోవాలి. బుద్ధి జ్ఞానం అన్నాడు, పరలోకంలోకి వచ్చేవి కొన్ని ఉన్నాయి అన్నాడు. అక్కడికి వచ్చేవేమిటి? అక్కడికి నేను చేర్చేవేమిటి? ఒక్కటి సంపాదించుకోవాలి. ఆ ఒక్కటి మిస్ అయితే అసలు లోకంలో నువ్వు నీ అంత దౌర్భాగ్య స్థితి ఇంకోటి ఉండదు. అందుకే దేవుని వాక్యం ఎప్పుడు అంటే డోంట్ మిస్ ఇట్. నువ్వు అసలు ఎప్పుడు మిస్ అవ్వంది ఒకటి ఉంది, మిస్ చేసుకోకూడదు ఒకటి ఉంది, అదే సంపాదన. ఆ సంపాదన ఏంటి? క్రీస్తుని సంపాదించు. అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:9 అంటాడు, క్రీస్తుని సంపాదించుకునుడి. సామెతలు మనం చదివాం కదా, బుద్ధి జ్ఞానము అనంటే అర్థం ఏంటంటే క్రీస్తుని సంపాదించుకోవటం. ఈ సాయంత్రకాల సమయంలో సంపాదించుకోవాల్సినవి వద్దు, ఇది సంపాదించుకోకూడదమ్మా, దీనివల్ల నీకు నష్టం అంటే మనుషుడు వాటి కోసమే పరిగెత్తుతున్నాడండి. ఇది సంపాదించుకో అంటే దీన్ని మాత్రం మిస్ చేసేసుకుంటున్నాడు. అంటే కొంతమంది అంటారు, ఏమండి క్రీస్తుని సంపాదించుకోకపోతే మేము క్రైస్తవులు కాకపోతే మరి మేము మిస్ అయినట్టేనా, మరి మేము మిస్ అయిపోయినట్టేనా, మాకు ఇక నష్టమేనంటే ఖచ్చితంగా నష్టమేనండి. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, క్రీస్తుని సంపాదించుకోవటం కోసం దేన్నైనా వదులుకో, అవసరమైతే నీ ప్రాణాన్నైనా వదులుకో, క్రీస్తుని మాత్రం వదల మాకు.
కారణం ఏంటి తెలుసా? 3 మాటలు చెప్పి నేను ముగిస్తా. క్రీస్తుని ఎందుకు సంపాదించుకోవాలంటే మొట్టమొదట నువ్వు ఎంత ఘోర పాపి క్షమించగలిగినది ఒకే ఒక్క దేవుడు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎందుకంటే సమస్త మానవాళి కోసం, సర్వమానిక వాడి కోసం, సర్వజనులందరి కోసం, ధనికుడు లేదు, దరిద్రుడు లేదు, ఉన్నవాడు లేనివాడు, బక్కోడు, బండోడు, నల్లోడు, తెల్లోడు, ఎర్రోడు, ఎటువంటి వాడైనా ఆ దేశం ఈ దేశం అని లేదండి, ఆ భాష ఈ భాష ఏ లేదు. ప్రతి జాతిలో, ప్రతి భాషలో, ప్రతి మనిషిని ఆయన ప్రేమించి నీ కోసం నా కోసం ఆయన రక్తాన్ని కార్చి ఆ సిలువలో నిన్ను నన్ను ప్రేమించి సిలువ రక్తాన్ని మనమే ప్రోక్షించి మనకి మోక్ష మార్గం కలిగించేవాడు ఆయన ఒక్కడే. కాబట్టి ఆయనని సంపాదించుకోవాలి. కారణం ఏంటంటే నీ పాపాన్ని బట్టి లోకం నిన్ను రాళ్ళిచ్చు కొట్టింది, నీ పాపాన్ని బట్టి నిన్ను నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోవాలి. కానీ ఆయన అంటున్నాడు, అయ్యా నిన్ను నేను క్షమించి మోక్షానికి అనగా పరలోక రాజ్యానికి చేరుస్తా అంటున్నాడు. అందుకు నువ్వు క్రీస్తుని సంపాదించుకోవాలి. 2 సామెతల గ్రంథంలో 24:10 ఒక మాట చదవండి అమ్మ. సామెతల గ్రంథం 24:10 త్వరగా చదవాలి, సమయం లేదు. శ్రమ దినమున నీవు కృంగిన యెడల నీవు చేతకాని వాడవదు. చాలండి. ఇప్పుడు నువ్వు బ్రతికున్నావు కదా, నిన్ను రక్తంలో కడిగాడు ఆయన, నిన్ను పరిశుద్ధునిగా చేశాడు ఆయన. నువ్వు పరిశుద్ధినిగా చేసిన తర్వాత పేరు సంపాదించాలని పరిగెత్తేవే అనుకో, నష్టపోతావు. లేదా వెండి బంగారాలు సంపాదించాలి, పిలిపి పట్టణస్థాలని పరిగెత్తావు అనుకో, నష్టపోతావు. పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఆడపిల్లలు సంపాదించుకోవాలని అన్నావనుకో, మూర్ఖుడివై మరో మార్గానికి వెళ్ళిపోతావు. మరి ఏ సంపాదించుకోవాలి? మొదట నువ్వు క్రీస్తు యొక్క రక్తాన్ని సంపాదించుకున్నావు కదా, అనగా క్రీస్తు వైపు చూసి నమ్మి బాప్తిసం పొందిన నువ్వు ఇంకా ఏమవ్వాలంటే శ్రమ దినమున నువ్వు కృంగిపోవాల్సిన సమయం వస్తుంది కదా. క్రీస్తు నీ జీవితంలో లేడనుకో, ఈ లోక మాలిన్యంలో కొట్టుకుపోతున్నావు, ఈ లోక సంపాదనలో కొట్టుకుపోతున్నావు, క్రీస్తు నీలో లేడు. అప్పుడు నువ్వేమైపోతావు అంటే శ్రమ రాగానే ఏమైపోతావు అంటే ఒంటరివాడైపోయి శ్రమ దినాన్ని నువ్వు చేతగాని అయిపోతావు. బాధ వచ్చిందా, నింద వచ్చిందా, అవమానం వచ్చిందా, తిడుతున్నారా, పొగుడుతున్నారా, ఎటువంటి స్థితిలోనైనా సరే నువ్వు రిసీవ్ చేసుకోలేవు, చచ్చిపోతావు. ఎందుకంటే నేను భరించలేకపోతున్నా, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతా, ఎటన్నా పారిపోతా, గోవాలే నాకు రెక్కలు ఎక్కడికైనా ఎగిరిపోదును అని అనిపిస్తూ ఉంటుంది కదా కొన్నిసార్లు. ఎందుకు అనంటే క్రీస్తు నువ్వు సంపాదించుకుని నీ మనసులో లేకపోతే చిన్న సమస్య కూడా చేతగాని తనలోకి వెళ్ళిపోతావు. యోహాను సువార్తలు అంటాడు, చదవద్దు కానీ నేను మిమ్మల్ని అనాథలుగా వెళ్ళను, శ్రమ వస్తుందా ధైర్యం తెచ్చుకుని, నేను శ్రమను జయించాను, విజయం నాదే, ఆ విజయం మీకు కూడా కలగజేస్తా. ఎవరు చెప్తారండి? క్రీస్తు నువ్వు సంపాదించుకోకపోతే నీకు ధైర్యాన్ని చెప్పి నిన్ను నిలబెట్టి శ్రమ నుంచి నేను పైకి లేపే హస్తం నీకు లేకపోతే క్రీస్తే నువ్వు ఒంటరి పడైపోతావుగా. 3వది ఏంటంటే ఆయన నువ్వు సంపాదించుకోలేకపోతే నువ్వు అనాథగా మిగిలిపోతావు. యోహాను సువార్త అంటాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, మీతో ఉంటాను, మీలో ఉంటాను, మీ చుట్టూ ఉంటాను, నీ పక్కనే ఉంటాడు. యేసు అనే నామం అంతా ఆయనకు సమీపంగా, కీర్తన అంటారు నీవు సమీపముగా ఉన్నావని. అంటే యేసయ్యా అని పిలవగానే నీ పక్కనే వచ్చి అమ్మా అని పిలిచే నామం యేసు నామం అని. మరి ఆయన సంపాదించుకోకపోతే నువ్వేదైనా పాపం చేసినా, మోసం చేసినా, ఏది చేసినా ఈ చుట్టూ ఉన్న జనాలు నిన్ను రాళ్ళించి కొడతాం ఖాయం, మాటలతో నేను పొడిచి చంపడం ఖాయం. కానీ యేసయ్య ఏమంటాడు తెలుసా? ఎంత ఘోర పాపైనా నీ పక్కనే నిలిచి మరొకసారి చేయమాకే. పాపాత్మురాలైన స్త్రీని ఆ ఊళ్ళో కూడా అందరు రాళ్ళు పెట్టి కొడుతుంటే ఆమె దగ్గర పిలిచి, అమ్మా నేను నిన్ను కొట్టను కానీ ఇంకోసారి ఆ తప్పు చేయదు. ఎవరండి ఈ లోకంలో నిన్ను క్షమించేది? అందుకే ఆయన నువ్వు సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఎవ్వరు సంపాదించలేకపోయినా, ఆఖరికి నువ్వు రూపాయి చిల్లిగా సంపాదించలేనోడువైనా, మూల కూర్చున్న ముసలోడు అయినా సరే నువ్వు ఇది మాత్రం సంపాదించుకోవాలి, యేసు రక్తాన్ని, క్రీస్తుని మాత్రం నువ్వు సంపాదించుకోవాలి. 3వది ఏంటో తెలుసా? ఒక్క మాట చెప్తా. కీర్తనల గ్రంథం ఒకసారి కీర్తన 48:14 ఒక్క మాట, చివరి మాట. కీర్తనలు 48. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఎవరండి లోకంలో నడిపించేది? చూస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్ లో పెళ్లిళ్ళు అవ్వాల్సిన పిల్లలు కూడా బెంబేలెత్తిపోయి భయపడిపోతున్నారు. అమ్మో నాకు పెళ్ళొద్దు అంటున్నారు. ఆడోళ్ళు మగోళ్ళు చంపేస్తున్నారు, మగపిల్లలు ఆడోళ్ళు చంపేస్తున్నారు, పెళ్ళైన వాళ్ళు చంపేస్తున్నారు, పెళ్లి కానోళ్ళు చంపేస్తున్నారు, పెళ్లి అవుతుంది అనుకున్న వాళ్ళు చంపేస్తున్నారు, నిశ్చితార్థం వాళ్ళు చంపేస్తున్నారు, పిల్లల తల్లులు చంపేస్తున్నారు, తల్లులు పిల్లలు చంపేస్తున్నారు. ఎంత ఘోరం అండి! తోడుగా ఉండి నిలవలసిన బంధాలే ఎలా అయిపోయాయి అంటే ఉరి కంబాలే అయిపోయినాయి. నీ చుట్టూ ఉన్న నీ బంధాలు నీకు బంధకాలాగా మిగులుతున్నాయి. గబుక్కుని ఎవరైనా వచ్చి అర్ధరాత్రి ఇట్లా చెయ్యేసి లేపుతుంటే కూడా భయపడాల్సిన రోజులు వచ్చినాయి. ఎక్కడి నుంచైనా భర్త అర్ధరాత్రి కూడా వచ్చి ఏమే అని లేపాడు, గబుక్కు లేసి కట్టబెట్టుకుంటుందంట. ఏంటంటే ఎక్కడ చంపేస్తాడని భయం. అంటే ప్రతి నిమిషం భయం గుప్పిట్లో నువ్వు నడవాల్సిన రోజుల్లో
నీకు యేసయ్యను కనుక నువ్వు సంపాదించుకోలేకపోతే నీ బ్రతుకంతా నీకు ఎవ్వరు తోడు నిలవరండి. ఆయన అంటా ఉన్నాడు, ఎందుకు యేసుని సంపాదించుకోవాలి? చిట్ట చివరి మాట అంటే, మరణము వరకు నిన్ను జీవంలోనికి చేర్చే వరకు కనుక ఆయన సదాకాలం నీకు దేవుడై తోడై ఉంటాడంట. ఎవరు నిన్ను మోసం చేసినా, ఎవరు విడిచిపెట్టినా, నీకు ధనం ఉంటే కొంతకాలం బాగుంటారు, నీకు పేరుంటే నీకు కొంతకాలం నీతో బాగుంటారు, నీకు ఆరోగ్యం ఉంటే నీ భర్తని నీ భార్యని నీతో కొంతకాలం బాగుంటారు. కానీ మరణం వరకు నిలిచేది మాత్రం ఆయన ఒక్కళ్ళేనండి. అంతేకాదు మరణములో కూడా ఆయన మరణంలో ఉండి కూడా, సిలువలో ఉండి కూడా ఆయన అంటాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరిని క్షమించుడి అన్నారు. అంటే మన పాపాల నిమిత్తం మనం ఏం చేస్తున్నామో అమాయకులుగాలే ఏంచి ఆయన మన మరణంలో కూడా మనం క్షమించమని కోరిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారండి. అంతేకాదంట, మరణం వరకు నిన్ను పెట్టులో పెట్టే వరకు తోడుగా ఉంటాడు. అంతేకాదు మరణించిన తర్వాత కూడానంట, నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావంటాడు. అంటే ఇక్కడ నీతోనే ఉంటాడు, ఇక్కడి నుంచి ఆయన నిన్ను కొనిపోయి జీవ మార్గంలో అనగా పరలోక రాజ్యంలో నీతో ఉంటాడంట. మరి ఆయన సంపాదించుకోకుండా లోకంలో బంగారం, వెండి, పేరు, ప్రతిష్టలో ఇవన్నీ సంపాదనలో పడితే జీవితం ఏమైపోద్దండి? మొదటి మాటకు వచ్చేస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, బలహీనులు ఉన్నారే, ఎవరు వాళ్ళు అని అంటే, పాపపు కోపంలో ఉన్నవారు, అంధకార బంధకంలో ఉన్నవారు, శారీరకంగా బలహీనులుగా ఉన్నవారు, దారిద్రతలో ధనము లేక బలహీనులుగా ఉన్న వారి కోసమంట అపోస్తలుడైన పౌలు గారంట నడుము బిగించి అనగా మనసు కట్టంట బలహీనుల కోసం, వాళ్ళను సంపాదించడం కోసం అంటే ఈయన బలహీనులుగా మారిపోయాడు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో మమ్మల్ని కలవాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? హైదరాబాదే రావాలి. యూదులు 20వ అధ్యాయం 22 ఈ మొదట 9వ అధ్యాయంలో 20, 19, 18 వచనాలు మీరు చదివితే యూదులని కలవటం కోసం యూదులుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి. నువ్వు ఎక్కడికి వెళితే ఎవరిని సంపాదించుకోవాలని అంటే ఆ యూదుల దగ్గరికి వెళ్ళి యూదుని సంపాదించుకున్నాడు, బలహీనుల దగ్గరికి వెళ్ళి బలహీనులు సంపాదించుకున్నారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్తాడు? ఏటో పడేస్తాక. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు ప్రార్థనకు రండి, ప్రార్థనకు రండి, ప్రార్థనకు రండి అంటే పక్కన ఉన్న వాళ్ళు అంటున్నారు, మీ మతంలో మతంలో చేర్చుకోవటం కాదండి. ఇది ఎందుకు చేర్చుకోవాలంటే తాగుబోతనం నుంచి తాగుబోతులను విడిపించడానికి, మూర్ఖుల నుంచి, క్రూరుల నుంచి. ఒక ఆయన ముసలాయనంట బాగా అడుక్కుని మొన్న చనిపోతే ఆ రూమ్లోకి వెళ్తేనంట మొత్తం డబ్బులే ఉన్నాయంట. ఏం తీసుకుపోయాడు పైకి? ఒక్క కాగితం కూడా తీసుకుపోవాల. సంపాదన ఏమైపోయింది? ఈ లోకంలో సంపాదన అది కాదండి, ఆత్మల సంపాదించడం కోసం అపోస్తలుడైన పౌలు బలహీనుడిగా మార్చబడ్డాడంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, అడుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునే వాళ్ళు ఉన్నాడు, లేకపోతే అనాథుల దగ్గరికి వెళ్ళి అనాథులుగా నిలబడ్డాడు, అడవి జాతి మనుషుల దగ్గరికి వెళ్ళి అడవి జాతుల మనుషులుగా అన్నాడు. ఆత్మల సంపాదనకై పరిగెత్తాడండి. వాళ్ళు మారాలి, నిత్య రాజ్యంలో చేరాలి, యేసుని వారు కూడా సంపాదించుకోవాలని. పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, వెండి బంగారాల కోసం కాదు, ఇంకా సంతాన అభివృద్ధి కోసం కాదని. ఏం సంపాదించుకోవాలంటే నిత్య రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాలని అపోస్తలుడైన పౌలు గారు నడిచారు, గెలిచారు. అట్టి బాటలో మనల్ని కూడా నడమంటారు. మనమే సంపాదించుకోలేం క్రీస్తుని, మనమే శ్రమల్లో ధైర్యంగా ఉండలేం, మనమే ధైర్యంగా నిలబడి దేవుడు వాక్యం చెప్పలేం, మనమే యథార్థమైన మార్గంలో నడవలేం, మనమే సంపాదించుకోకుండా రే అక్కడ జీతం ఇస్తున్నారంట తీసుకోంటే నువ్వు వెళ్ళావా, అక్కడ నువ్వు జీతం తీసుకున్నాడు, నా వల్ల ఏం కాదరా, నీ వల్ల అవుతుంది వెళ్ళిపో అని అంటే ఎవడని వింటాడా? మొదట మనం సంపాదించుకొని ఎదుటి వారికి నువ్వు కూడా సంపాదించుకో, నువ్వు కూడా దేవుని మార్గంలోకి రా, నువ్వు నడు, మేము గెలిచాం, నువ్వు కూడా గెలుస్తావు. చిన్న శ్రమ వచ్చిందనుకో, దరిద్రత వచ్చిందనుకో, 4 మాటలు అన్నారనుకో, వెంటనే ఏ తాడెంకో రైలు పట్టాలెంకో చూడమాకండి. అట్టి చూసే వాళ్ళ జీవితాలలో క్రీస్తు లేడు అని అర్థం. క్రీస్తుని సంపాదించుకున్న వారు ధైర్యం కలిగి ఉంటారని. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునిని సంపాదించుకున్న వాళ్ళు ఆయనలాగానే ఉంటారు. ఒకవేళ చనిపోయినా గానీ మరలా సజీవులు గానీ రాజ్యంలో చేర్చబడతారు. సంపాదించుకున్న నీవు నేను కూడా అట్టి కృపలో దేవాతి దేవుడు దాచి నడిపించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలోని కలవలయురా, తీసుకొని పోలేడు పుచ్చుక పుల్లైన ఇలా సంపాదన వదలవలయుడా. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలోని కలవలయురా, తీసుకొని పోలేడు పుచ్చుక పుల్లైన ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో,
మనిషిగా పుట్టినాడు మహాత్ముడైన మరల మట్టిలోని కలవవలయురా. తీసుకొని పోలేడు పూచిక పుల్లైన ఇలా సంపాదన వదలవలయురా. ఇలా సంపాదన వదలవలయురా. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తుని సంపాదించుకోవాలి. యేసే సమస్తానికి మూలం. ఆయన శ్రీమంతుడు. ఆయనే సమస్తాన్ని ఇవ్వగలిగిన వాడు. జ్ఞానమైన, బలమైన, ఆరోగ్యమైన, ఐశ్వర్యమైన, దీవెనైన, ఆశ్వాదమైన, పరలోకమైన, జీవమైన, శక్తినైన, ధైర్యమైన, విశ్వాసమైన, కృపనైన మన జీవితంలో సమస్తాన్ని కూడా అనుగ్రహించగలిగింది క్రీస్తు ఒక్కడే. ఆయన ఒక్కరిని మనం సంపాదించుకుంటే చాలు అనే సందేశం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. పరిశుద్ధ దేవుడు అటు కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారిని కొంత చెల్లిస్తున్నాము నాయన. ఎంత సంపాదించినా ఈ లోకంలో ఏది సంపాదించినా ప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే అయా క్రీస్తుని సంపాదించుకోవాలని ప్రభు మీ లేఖన ప్రకారం మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. అయ్యా తండ్రి, మా జీవితాలు తండ్రి మనం సంపాదించుకుంటూ ప్రభు నాయన, మనం సంపాదించుకుని తండ్రి మీలో అంత వరకు నేను నమ్మకంగా విశ్వాసంతో ప్రభు బ్రతకటానికి నాయన, నీ కొరకు తండ్రి అయ్యా బ్రతకటానికి ప్రభు కృపద ఇచ్చేయండి అయ్యా. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని అయ్యా చెప్పిన పౌలు ప్రభు నాయన బలహీనుల కోసం బలహీనుడిగా మార్చబడ్డాడు తండ్రి. మేము కూడా తండ్రి ఎంతమంది బలహీనులు ఉన్నారో అందరి కోసం బలహీనులుగా మార్చి ప్రభు అనేక ఆత్మలు సంపాదించుటకు నీ కృపను మాకు దయచేయండి, బలపరచండి, సహాయం చేయ ప్రభు. నీ కొందనాలయ్యా మీరు మాలో ఉండి మాతో ఉండి నాయన అయ్యా నాదులుగా విడువక మరణం వరకు తోడుగా ఉంటా ఉన్నావు నాయన. అటు కృపను మీరు మాకు దయచేయండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, రోగులుగా ఉన్నారో వారిని బలపరచండి. నూతన ధైర్యాన్ని, విశ్వాసాన్ని, బలాన్ని మీరు దయచేయండి అయ్యా. మా జీవితాల తండ్రి అయ్యా మీకంటే గొప్ప సంపాదన మరొకటి లేదు నాయన. మిమ్మల్ని సంపాదించుకుంటే చాలు నాయన మా జీవిత కాలం అంతా. అటు కృపలు మేము సంపాదించుకునే ప్రతి ఒక్కరి జీవితాల ప్రభు అటు ఆశ్రమం మీరు కుమ్మరించండి, సహాయం చేయండి. నీ కృప నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి బలపరచమని మీరు అక్కడ వరకు తండ్రి మమ్మల్ని స్థిరపరిచి గొప్ప కార్యం మా జీవితాలలో జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థన చేస్తూ కూర్చున్నాము తండ్రి. ఆ తండ్రి ప్రేమయు, కుమారి కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణ, సహవాసము, సమాధానకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడి ఉండి నడిపించును గాక. ఆమేన్.